ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల గొప్ప దేవ యేసు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. నీ నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, అసలు మానవునికి దేవునికి సంబంధం ఏమిటి, అసలు దేవుడు మానవుడిని ఎందుకు సృష్టించాడు అనే విషయాన్ని కోసం మనం ఒకసారి లోతుగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. మానవుడు లేనప్పుడు ఆయనకి ఆరాధన ఎవరు చేశారు అనేది విషయం కోసం ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఆయనకి ఆరాధన చేసింది ఒక లూసిఫర్ అనేవాడు ఆయనకి నిత్యము ఆరాధన చేసేవాడు. అయితే ఆ లూసిఫర్ ఏం చేశాడంటే, అంచులంచులుగా దేవునికి ఆరాధన చేస్తుంటే ఆ మహిమ ఆ లూసిఫర్ ఏం చేశాడంటే, కనులారా చూసి నాకు అలాంటి అధికారం కావాలి, నేను కూడా ఆరాధన చేస్తే ఆయనకి అంత మహిమ వచ్చింది కదా, అదే నాకు ఆరాధన చేస్తే ఆయనకి ఎవరు ఆరాధన చేస్తారు, అప్పుడు నేనే కదా దేవుడిని అవుతాను అని చెప్పేసి ఒక చెడ్డ ఆలోచనని పెట్టుకోవడం జరిగింది. అలాగా ఒకసారి ఏం జరిగిందంటే, అలాంటి చెడ్డ ఆలోచన జరిగినప్పుడు దేవాది దేవుడు ఒక్కసారిగా పాతాళానికి తొక్కువేయడం జరిగింది. ఆయనకి ఆరాధన కావాలి, అందుకని ఒక మానవుడిని దేవుడు సృష్టించుకోవడం జరిగింది. ఎందుకంటే మానవుడు నిమిత్త మాత్రమే. ఆయన చేసుకొని తయారు చేసుకున్న మానవుడు ఆయనకి నిత్యము ఆరాధన చేయాలనే ఒక ఆశతో ఒక మానవుడిని ఆయన డిజైన్ చేయడం జరిగిందండి. పాతాళంకి వెళ్ళిన లూసిఫరు సైన్యాన్ని తయారు చేసుకొని ఉండగా, దేవుడు ఆయనకి ఆరాధనకి యోగ్యుడు కాబట్టి, ఆయన ఆరాధనకి ఆసీనుడైన ఉన్నాడు కాబట్టి, ఒక మానవుడిని తయారు చేసుకొని మానవుల్లోంచి ఆరాధనకి యోగ్యుడిని నేను అనిపించుకుంటాను అని లూసిఫర్ గారితో యుద్ధం చేస్తూ మానవుడిని తయారు చేయడం జరిగింది. ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన చేయాల్సిన పనిని చేయడం మానేసి, ఆయన్ని గణపరచడం మానేసి, ప్రతి ఒక్క మానవులు ఈ రోజున వారి సొంత పనులు బట్టి, సొంత నిర్ణయాలను బట్టి, దేవుడిచ్చే ఆలోచనలు కాకుండా వారికి ఉండే తలంపులను బట్టి, వారు చదువుకున్న లోక జ్ఞానమును బట్టి నేనే గొప్ప అనే స్థితికి మానవుడు ఈ రోజున వెళ్ళిపోవడం జరిగింది. అయితే యుద్ధం జరుగుతూ ఉంది, ఆయన రాకడ వస్తూ ఉంది. ఎత్తబడే గుంపులో నువ్వు నేను ఉంటామో లేదో తెలియదు, కానీ మన బ్రతుకులు మారట్లేదు. కానీ ఆయన్ని ఆరాధన చేయడానికి మట్టికి సమయాన్ని మనకి కుదరట్లేదు కదండి. ఈ రోజున ప్రతి ఒక్కరికి సమయం అనేది కుదరకుండా ఉంటుంది. దానికి అంత కారణం ఎవరు అని ఆలోచిస్తే మానవుడికి అంత సీన్ లేదు, మానవుడికి అంత ఆలోచన లేదు. ఎందుకంటే మానవుడికి ఇచ్చిన జ్ఞానము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. కానీ ఆయన ఆరాధన చేయమని మానవుడిని ఏలండి అని చెప్పేసి భూమి మీద వదిలితే వారు ఏం చేశారనేది ఒక్కసారి చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూసుకుంటే, ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపముగా ఎలాగూ చేయబడురో. అంటే చూసారా, ఒక మనిషి అవిధేయత వలన అనేకులు పాపముగా ఎలాగూ చేయుదురో. అంటే మనం చేసిన పాపం ఏంటంటండి, మన ఆలోచనలు, మన అతిక్రమములు. చూసారా, ఈ రోజున మనకు ఒక విషయాన్ని అది పాపము అని తెలిసినా సరే మనం అక్కడికే వెళ్తాం. ఈ రోజున చెడు వ్యసనాలు చేయకూడదు, ఒక తప్పుడు దారిలో వెళ్ళకూడదు, నిజాయితీగా ఉండాలి, ఒక కుటుంబంలో ఒక గౌరవాన్ని పెట్టుకోవాలి, లేదా నా సొంత
బంధువుల దగ్గర కానీ ఎవరి దగ్గరన్నా సరే నేను ఒక బ్యాడ్ నేమ్ రాకూడదు అని చెప్పేసి ఆలోచన ఈ రోజున ఎవరికి కూడా లేకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే తన ఆలోచనల్ని మారుస్తూ ఉంటున్నాడు. అంటే మనిషి ఆలోచనల్ని మార్చేది అపవాది మాత్రమే. ఈ రోజున నువ్వు ఆరాధన చేసేవాడిగా ఉన్నావా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను సృష్టించింది ఆయనకి ఆరాధన చేయడానికి. ఈరోజు నువ్వు ఒక గంట సేపైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక గంట సేపైనా ఆయనకి ఆరాధన చేయగలుగుతున్నావా? హృదయపూర్వకంగా ఆయనకి ఆరాధన చేయాలని చెప్పారు. హృదయపూర్వకంగా ఆయనకి ఎప్పుడైనా మనం పిలిచామా? మనకెప్పుడు కూడా మన సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తాం. మనకి ఏదైనా అవసరం ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం. ఈ రోజున జాబ్ కావాలంటే ఆయన దగ్గరికి వెళ్తాం. ఎప్పుడైనా సరే మన స్వార్థం కోసమే. చూసారా, మన అవిధేయతల వల్ల చూసారా దేవుని ఎంతగానో మనం బాధ పెడతా ఉన్నాం. ఎప్పుడన్నా యేసుప్రభువా నీకు ఏది ఇష్టమో అది నాకు చెప్పండి, ఆ కార్యం నేను చేస్తాను, నాకు బయలుపరచండి, నాతో మీరు మాట్లాడండి. అయ్యా మీరు ఉచితంగా ఇస్తానని చెప్పారు కదా, నాకు ఒక దర్శన వరాన్ని ఉచితంగా ఇవ్వండి అని ఎప్పుడన్నా మాట్లాడామా? అయ్యా ఉచితంగా పొందుకోండి అయ్యా అన్న మీరు ఈ రోజున పరిశుద్ధాత్మని ప్రభువా నాకు ఉచితంగా కావాలని ఎప్పుడన్నా చెప్పామా? అంటే ఒక మనిషిని అపవాది ఎలా కృంగదీస్తున్నాడంటే వాడి ఆలోచనలు బట్టి. అంటే ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో ఆ సాతాను గాడి కోరలు విరుగుపడతా ఉంటాయి. వాడి రాజ్యంలో ఒక్కొక్కరు మరణిస్తూ ఉంటారు. వాడి రాజ్యాన్ని కుప్పకూలినట్టు ఉంటుంది. అందుకని మానవుడే సాతానికి టార్గెట్. ఆ టార్గెట్లో నువ్వు ఉన్నట్లయితే ఈ రోజున దేవుణ్ణి వైపు నీ మనసు మళ్ళాలి. ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు నీ జీవితంలో మార్పు రావాలంటే కంపల్సరీ దేవుని వైపు నీ మనసు మార్చాలి. ఈరోజే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యా నా మనసు, ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఈ లోకంలో మనం పొందుకుంది ఏంటంటే దేవుడిచ్చింది మనకి ఒక పూర్ణ అభిషేకాన్ని మనకి దేవుడిస్తే, పూర్ణ ఆలోచనలు మనకి దేవుడిస్తే, ఆయన మనసును మనకి ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే లోకాశ, జీవపు దంభం, శరీరాశ కదండి. ఎవరైతే లోకాశలో పడతారో, శరీరాశలో పడతారో, జీవపు డంభంలో పడతారో వారు దేవునికి వ్యతిరేకమైన వారు. ఎందుకంటే దేవుడు వాటిని సృష్టించలేదు, దేవుడు వాటిని తయారు చేయలేదు. దాన్ని తయారు చేసింది అపవాది మాత్రమే. ఈ రోజున నువ్వు లోకాశ నీకు ఉన్నట్లయితే నువ్వు అపవాది సంతానము. ఈరోజు నువ్వు శరీరాశలో ఉన్నావంటే నువ్వు అపవాది సంతానము. ఈరోజు నువ్వు జీవపు డంబంలో ఉన్నావంటే నువ్వు శరీరాశ కానీ జీవపు డంబం కానీ ఏదైనా సరే అపవాది చేతిలో ఉన్నట్లే. మన జీవితాన్ని ఈ రోజున అర్థం ముందు మనం ఎలాగైతే నిలబడతామో అలాగే మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ఈ రోజు నువ్వు ఎప్పుడన్నా నువ్వు అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆయన రాకడ మన ప్రోకడ వచ్చే సమయం ఇదంతా కూడా. మనిషి బ్రతుకు నీటి బుడగ వంటిది. ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఎప్పుడు పోతుందో కూడా తెలీదు. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే అసలు నువ్వేమని సమాధానము చెప్పగలవు? దేవుడు ఒకసారి మనం పిలిచి ఒక్కసారిగా ఉన్నపలంగా పిలిచి నీ యొక్క పుణ్యాన్ని నీ యొక్క పాపాన్ని ఆయన లెక్కిస్తాను, ఒక్కసారి ఇలా కూర్చోమ్మా అనగానే నువ్వు ఆయన దగ్గర నిలబడగలవా? ధైర్యంగా నువ్వు నిలబడగలవా? ఎందుకంటే మన జీవితం తెరిస్తే ప్రతిదీ పాపంతోనే ముడిపడి ఉంటుంది. ఆయన ఎందుకోసం వచ్చారంటే పాపులను రక్షించడానికి మాత్రమే ఆయన వచ్చాడండి. నీతిమంతుల కోసం ఆయన రాలేదు, మంచిగా ఉన్నవారి కోసం ఆయన రాలేదు. ఎవరైతే పాపంలో మునిగి ఉంటారో, ఎవరైతే ఒక దానికి ఎడిక్ట్ అయిపోయి ఉంటారో, ఎవరైతే ఒక ఈ వ్యసనానికి బానిసైపోయి ఉంటారో, ఎవరైతే రోగానికి బతుబడి బానిసైపోయి ఉంటారో వారి కోసమే దేవుడు వచ్చారు. నీ కోసమే దేవుడు మరణించి లేచారు. ఎందుకంటే ఆయన మరణించి లెగకపోయి ఉంటే ఈ రోజున నువ్వు అపవాది చేతిలో బందీ అయ్యేవాడివి. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే కారణం నిన్ను ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించిన యేసయ్య ఎందుకోసం అంటే నువ్వు తినేసి త్రాగడానికి తినడానికి మాత్రము కాదు. ఎందుకంటే ఆయనకి ఆరాధన చేయడానికి, నువ్వు ఆయనకి స్తోత్రార్హుడయ్యేలాగా నువ్వు ఆయన జీవ కిరీటంను నువ్వు పొందుకోవడానికి.
మరి ఈరోజు నువ్వు పొందుకోవడానికి సిద్ధపడి ఉంటే ప్రార్థన చేసుకొని, యేసు ప్రభువా నన్ను మన్నించండి అని చెప్పేసి ఒకవైపు ఆయన బలిపీఠాన్ని మనం కట్టేవారుగా మనం ఉండాలి. మన జీవితంలో బలిపీఠాలను కూడా మనం కట్టుకునేవారుగా మనం ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుల గొప్ప దేవ యేసు ప్రభువా నీకే వందనాలు తండ్రి. ఇంతవరకు నువ్వు చూపించిన కృపను బట్టి వందనాలు యేసయ్య. అయ్యా నీ కృపగల హస్తంతో తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకున్నావు తండ్రి. ఆరాధ్యానికి యోగ్యుడైన వాడా నీకే వందనాలు తండ్రి. అయ్యా నిత్యము నిన్ను ఆరాధించే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా ఈ వాక్యం వీల్చున్న తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో ముంచమని అడుగుచు నజరుడనే యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.